భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటీవల జరిగిన ముఖ్యమైన సంఘటనలు, అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్ష సమావేశాలు, రాజకీయ అంశాల వంటి వాటిపై ఆకాశవాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రేగళ్ల హరికృష్ణ అందిస్తున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కొత్తగూడెం పట్టణ ప్రజలు తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత్ 2.0 భాగంగా దాదాపు 124 కోట్ల రూపాయలతో శాశ్వత మంచినీటి పథకానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కొత్తగూడెంను మరింత అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు సాగునీరు అందించే కార్యక్రమంలో భాగంగా సీతారామ ప్రాజెక్టు మోటార్ ట్రయల్ రన్ను విజయవంతంగా ప్రారంభించారు. అశ్వారావుపేట మండలం బీజీ కొత్తూరు వద్ద ఫేజ్ 1 పంప్ హౌస్ మోటార్ను ఆన్ చేసి కాలువలోకి నీటిని విడుదల చేశారు. త్వరలోనే మరో 2 మోటార్ల ట్రయల్ రన్ కూడా పూర్తి చేసి ఆగస్టులోనే ముఖ్యమంత్రి చేతుల మీదుగా గోదావరి జలాలను వైరా ప్రాజెక్టుకు తరలించాలని ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పట్టుదలగా ఉన్నారు. ఈ విషయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక శ్రద్ధ పెట్టి అధికారులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. వెనుకబడిన అభివృద్ధి ప్రాంతాల అభివృద్ధి కోసం ఉద్దేశించిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. నీతి ఆయోగ్ ఆదేశాల మేరకు 6 సూచికలు సాధించేందుకు అధికారులు, ప్రజలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ పిలుపునిచ్చారు. ఆస్పిరేషనల్ జిల్లా భద్రాద్రి కొత్తగూడెంతో పాటు ఆస్పిరేషనల్ బ్లాక్ గుండాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీలకు పోషకాహారంతో పాటు సీమంతాలు చేస్తున్నారు. చిన్నపిల్లలకు వ్యాక్సినేషన్, పాఠశాలల్లో విద్యుత్ సౌకర్యం కల్పించడం, రైతులకు సాయిల్ హెల్త్ కార్డులు అందిస్తున్నారు. వర్షాకాలం నేపథ్యంలో వరదల సంసిద్ధత, సహాయక చర్యలపై కలెక్టర్, ఎస్పీ, జిల్లాకు చెందిన ఇతర ఉన్నతాధికారులతో మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. గోదావరికి వరదలు వస్తే ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అగ్రికల్చర్ డ్రోన్ కెమెరాలతో పాటు డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ టీమ్స్ ను సిద్ధంగా ఉంచాలని, అదేవిధంగా కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం పెరిగే అవకాశం ఉండటంతో సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడంతో పాటు ఎరువుల సరఫరాకు సంబంధించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా సమీకృత వ్యవసాయంపై రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. జిల్లా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ వ్యవసాయం క్షేత్రాలను స్వయంగా సందర్శించి సమీకృత వ్యవసాయంపై రైతులకు పలు సూచనలు చేస్తున్నారు. పండ్ల తోటలు, పామాయిల్ తోటలు, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం చేసేవారికి ప్రభుత్వం తరఫున సబ్సిడీలు, ప్రోత్సాహాలు అందిస్తామని రైతులను ప్రోత్సహిస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా బాల కార్మికులను గుర్తించి వారిని సంరక్షించే కార్యక్రమాలను పోలీస్ అధికారులు చేపడుతున్నారు. చిన్నపిల్లలతో ఎవరైనా బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరి వంటి పనులు చేయిస్తే వారిని ఉపేక్షించకుండా వారిపై జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక బలగాలతో నిఘా పెడుతున్నారు. అంతేకాకుండా మారుమూల ప్రాంతాల్లో వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఆదివాసీలకు సాయం చేస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కమ్యూనిటీ కనెక్ట్ పేరిట వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారికి అవసరమైన నిత్యావసరాలు కూడా అందిస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తూ గ్రామస్తులు ఎవరు మావోయిస్టులకు సహాయం చేయకుండా ఉండటానికి చర్యలు తీసుకుంటున్నారు. గంజాయి రవాణాతో పాటు మత్తు పదార్థాల వినియోగంపై జిల్లా పోలీసులు ప్రత్యేక నిఘా పెడుతున్నారు. ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహించడంతో పాటు నార్కోటిక్ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన 2 జాగిలాలతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, అనుమానాస్పద ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి కీలక సమాచారం రాబడుతున్నారు. జిల్లాలో పలువురు కేంద్ర ప్రభుత్వ అధికారులు పర్యటించారు. భద్రాద్రి కొత్తగూడెం నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన జితేష్ వి పాటిల్ తనను కలవడానికి వచ్చిన వారిని పుష్పగుచ్చం వంటివి తీసుకురావద్దని, పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్నులు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. కలెక్టర్ తీసుకున్న ఈ నిర్ణయంపై అధికారులు, ప్రజలు అభినందనలు తెలియజేశారు.